ఆత్మకూరులో విద్యార్థి నాయకులు, విద్యార్థులు, నిరుద్యోగులు అంతర్గత సమావేశం. ఉప ఎన్నికల వేళ నెల్లూరు జిల్లా ఆత్మకూరులో విద్యార్థి నాయకులు, విద్యార్థులు, నిరుద్యోగులు అంతర్గత సమావేశం నిర్వహించారు. ఆత్మకూరులో ప్రైవేటు భవనంలో సమావేశం జరిగినట్టు సమాచారం. ఈ సమావేశంలో ముఖ్యంగా ఆత్మకూరులో జరగనున్న ఉప ఎన్నికల సందర్భంగా విద్యార్థులు, నిరుద్యోగులు అందరూ కూడా ఒకతాటి మీదకు రావాలని, ఏ పార్టీకి మనం మద్దతు ఇవ్వాలని దానిపై చర్చ జరిగినట్లు సమాచారం. ఈ చర్చలో ఒకరి అభిప్రాయాలు ఒకరు తెలియజేశారు. నోటా గురించి ప్రస్తావన వచ్చినా ఆశ్చర్యం ఏంటంటే అధికార పార్టీ వైసీపీ పేరు ఎవ్వరూ ప్రస్తావించకపోవడం ఆశ్చర్యకరం కలిగించింది. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా, నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయకుండా ఈ 3 సంవత్సరాల్లో అధికార పార్టీ విద్యార్థుల్ని, నిరుద్యోగుల్ని అనేక ఇబ్బందులకు గురి చేసిందని, ఆత్మకూరు ఉప ఎన్నిక ఒక అవకాశం తీసుకొని చాప కింద నీరులా నియోజకవర్గంలోని యువత, విద్యార్థులు అందరినీ కలుపుకొని అధికార పార్టీకి వ్యతిరేకంగా దెబ్బ కొట్టాలని కార్యాచరణ సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. మనం అనుసరించబోయే ఉప ఎన్నికల పనిలోనే మన ఈ 2 సంవత్సరాల భవిష్యత్తు ఆధారపడి ఉందని, గట్టి సంకల్పంతో ముందుకు సాగాలని విద్యార్థులు, విద్యార్థి నాయకులు, నిరుద్యోగులు సిద్ధమైనట్లు సమాచారం. నచ్చిన వాడిని పొగడాలంటే అప్లికేషన్ మంచిగానే వస్తుంది. మంచిదైనప్పుడు ఇంటే మనం ఎలాంటి పనులు చేయాలి ఏమంటే ఏం ప్రచారం అంటే బయటికి వచ్చేవాళ్ళు పేరెంట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ చూస్తే చాలు ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది.